ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఒక అధికారిగా ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్మితా సబర్వాల్ స్పందించడం తప్పని ఆమె అన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి ఉద్యోగానికి, ఆఫీసులో పనిచేసే ఉద్యోగానికి తేడా తెలుసుకొని మాట్లాడాలని ఆమె హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడిచ్చేదన్నారు. ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో ఎంతో మంది గొప్ప స్థానాలకు వెళ్లారని గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఒక అధికారిగా ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్మితా సబర్వాల్ స్పందించడం తప్పని ఆమె అన్నారు. ఫీల్డ్ విజిట్ చేసే ఉద్యోగానికి, ఆఫీసులో పనిచేసే ఉద్యోగానికి తేడా తెలుసుకొని మాట్లాడాలని ఆమె హితవు పలికారు. ఈ వ్యాఖ్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడిచ్చేదన్నారు. ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలని సూచించారు. అంగవైకల్యంతో ఎంతో మంది గొప్ప స్థానాలకు వెళ్లారని గుర్తు చేశారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అయితే మంత్రి సీతక్క ఖండించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ వర్గాలు కానీ అదే విధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ తో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ మరొకవైపు ఇతర నేతలంతా కూడా బగ్గమంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా మంత్రి సీతక్క మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా, సీఎంతో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మాట్లాడతానంటూ కూడా ఆమెను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ అనేది దేవుడిచ్చేది, అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటూ కూడా ఆమె ఈ సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికైనా అలాంటి ఆలోచనలు మానుకోవాలంటూ కూడా స్మితా సబర్వాల్ కి మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. అంగవైకల్యంతో ఎంతో మంది పుట్టినప్పటికీ వారంతా కూడా ఎంతో గొప్ప స్థానాలకు ఎదుగుతున్నారనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇతరుల సమర్థతను గుర్తించాలి కానీ అంగవైకల్యాన్ని గుర్తించడం సబబు కాదంటూ కూడా మంత్రి సీతక్క చెప్పడం జరిగింది. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించేటటువంటి వారికి మానసిక వైకల్యం ఉంటేనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారంటూ కూడా మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను, దీనిపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.